డీజే శరణం భజే భజే అన్న పాటలో చాలా అద్భుతమైన భావం వచ్చేలా శత్రువుల్ని అంతమొందించాలి అన్న ఒక వీరుణ్ణి కీర్తిస్తున్నట్టు చాలా బాగా రాశారు జొన్నవిత్రులు గారు. ఒక్కసారి వినండి, మీకే రోమాలు లెక్కపరుచుకుంటాయి. ఫస్ట్ లైన్స్లో రక్షాపధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు, ఉగ్రప్రతాప వ్యాఘ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు, శూలాయుధాత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు, విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు అంటున్నారు. అంటే రక్షణ తన ప్రధాన ధ్యేయంగా, శిక్షించే అధికారమే ఒక దీక్షగా చేపట్టి నిరీక్షిస్తూ ఉన్నాడు, అంటే వెయిట్ చేస్తున్నాడు. ఉగ్రంగా పులి రూపంలో ఇంక నీ టైం అయిపోయింది అనే సమయానికి మూడో కన్ను తెరిచి అగ్ని జ్వాల పుట్టించేవాడెవడు, ఈ భూమి మీద విధ్వంసాలు చెలరేగుతున్నప్పుడు నీకు నేనున్నాను అని అభయం ఇచ్చేవాడెవడు అంటున్నారు. అద్భుతంగానే కదా. నెక్స్ట్ లైన్స్లో లక్ష పిడుగులొక ముష్టిఘాతమై లక్ష భేదనం చేయరా, భద్రమూర్తివై విద్రోహులపై రుద్రతాండవం చేయరా, ఉగ్రతురంతం దగ్ధం చేసి అగ్ని క్షిపణివై రారా, ఎచటచటచటే కీచకుడున్నా అచటచటే పొడి చేయరా అంటున్నారు. అంటే ఈ లైన్స్లో 1,00,000 పిడుగులు అంటే 1,00,000 థండర్ బోల్ట్స్ ఒక పిడికిలుగా బిగించి గుద్దిని లక్ష్యాన్ని బద్దలుగొట్టరా, వీరభద్రుల్లా చెడు చేసే వాళ్ళపై తాండవం చేయి, అక్రమాలు చేసే వాళ్ళ కోటను బద్దలుగొట్టి ఒక రాకెట్లా కదలాలి. మహాభారతంలో కీచకుడు ఉంటాడు కదా, ఆడవాళ్ళని హింసిస్తూ ఉంటాడు, అలాంటి వాళ్ళని కనిపించిన చోట కనిపించినట్టు పొడి చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ లైన్స్లో నిత్యం నృసింహ తత్వం వహించి ప్రత్యర్థిపైకి రారా, సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా, చెడిన పొడమిపై యువక యముడివై చెడుగుడాటకై రారా, లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు గంట నువ్వేరా అంటున్నారు. అంటే ప్రతిరోజు ఆ నరసింహస్వామిలా నిన్ను ఎదిరించే వారిపైకి రా, నిజాన్ని తెలుసుకుని ధర్మంగా జరగాల్సిన న్యాయాన్ని గెలిపించు, చెడిపోతున్న ఈ లోకంలోకి ఒక కుర్రయముడిలా రావాలి నువ్వు, అపాయం తలపెట్టాలని చూసే వాళ్ళకి నీ మాట వింటే వాళ్ళ గుండెల్లో చావు మోత మోగిపోవాలి అంటున్నారు ఇక్కడ. ఆఖరణ వినాయకుడిని కీర్తిస్తూ కూడా పాటలో కొన్ని అద్భుతమైన లైన్స్ ఉంటాయి. జై జై శక్తియుక్తిలుడు సిద్ధ గణపతి జై హో, సైసై నట్టువాంగముల నాట్య గణపతి సాహో, విఘ్నరాజా నీ విభ్రమనర్తల వీధి వీధిలో తిల్లానా, కుమ్మరించరా భక్తులపైన వరాల జల్లుల వాన అంటున్నారు. మాకు శక్తిని అలాగే తెలివితేటల్ని సిద్ధింపజేసే ఓ వినాయక, నీకు జయము కలుగుగాక. నట్టువాంగం అంటే నాట్యానికి పక్కన లయబద్ధంగా తాళాలు వేస్తూ ఉంటారు కదా, అదన్నమాట. ఆ నట్టువాంగానికి అనుగుణంగా నాట్యం చేసే గణపతి, నీకు సాష్టాంగపడి మొక్కుతాం. జనాలు ఆశ్చర్యపోయే నాట్యంతో వీధి వీధిలో ఊరేగుతూ వాళ్ళపైకి వరాల జల్లు కురిపించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఎలా అనిపించింది? నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్లో కూడా ఇలాంటి పాటలు మరిన్ని మెన్షన్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోవద్దు. వెండితెర వాకిట్లో.